శరణార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారుగా వచ్చిన. మీరు కూడా తయారే కదా? ఆలస్యం ఎందుకులా చూడురి ముందుగా పెద్ద వార్తలు. అద్భుతంగా కడతారట మరో అమరుల స్తూపం. పాత స్తూపాన్ని పక్కకు పెట్టకురి సార్లో మహాపాపం. సినిమా టాకీస్లకు దొరికింది మద్దతు ధర. మరి రైతులకు ఎన్నడ తప్పిస్తారు రేటు లేని షేరా? ట్రంప్ ఇంట్లో ముచ్చట పెట్టిన మోడీ సారు ఎంబటి జశోద మేడం వస్తే ఉండు సూపరు. బాబా సార్ డాన్స్ వేసిండు జోర్దార్. భక్తులు భక్తుల దర్శి చెప్పిర్రు వన్స్ మోర్. కుక్కలతోటి గోసపడుతున్న మంగ్లీ. ఎన్నాళ్ళు ఇంకెంత మంది బలి కావాలి? హబ్బా, కొత్త రాష్ట్రం, కొత్త సీఎం, కొత్త సర్కారు, కొత్త సీఎం సార్ ఆఫీసు. ఇక రాబోయే ఏటికి కొత్త కళాభవనం, కొత్త కలెక్టరేట్లు, కొత్త మంత్రుల ఆఫీసులు, కొత్త ఎమ్మెల్యేల ఇండ్లు, కొత్త కొత్త దవాఖాన్లు. అబ్బో, తెలంగాణ వచ్చిన కాడ నుంచి సీఎం కేసీఆర్ సార్ అన్ని కొత్త కొత్తగానే. అగో అదే బాటలో ఇంకో కొత్త కట్టడం రాబోతున్నదల్లా. అదేంటిదో కూడా మీరే చూడరి. త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం. అద్దాల బంగ్లా పోటు వేసి తెలంగాణ అమరవీరుల పాటేస్తున్నారు అనుకుంటున్నారా? మేము కరెక్టే చేస్తున్నాము. ఇదే కొత్తగా ఎలవబోతున్న తెలంగాణ అమరవీరుల స్తూపం. కండ్లు జిగేల్మంటున్నాయి కదా. మరి ధనిక రాష్ట్రం కాబట్టి దగదగ మెరిసేటట్టు ఉండాలని 6 అంతస్తులతోని 200 ఫీట్ల ఎత్తుతోని కట్టబోతున్నారు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కట్ట పక్క పొంటి. అగో అది వరకు తెలంగాణకు అమరవీరుల స్తూపం ఉన్నది కదా అసెంబ్లీ ముంగట గన్ పార్కులా. ఒకవేళ కొత్తవి కడితే గీ తీర్లనే కట్టాలి గాని గిదేంది? కేసీఆర్ సార్ ఆయనకు నచ్చినట్టు కట్టుకుంటున్నాడా అని పరేషాన్ ఏం కాకుండ్రి. 1969 ఉద్యమంలో అమరులైన వాళ్ళని యాది చేసుకునేందుకు ఎక్కా యాదగిరి సారు గిసోంటి స్తూపాన్ని రూపొందించిండు. మరి ఆ ఉద్యమంలో కేసీఆర్ సార్ ముంగటుండి నడిపించిన ఉద్యమం లేదు కదా. అగో ఆ జ్ఞాపకాలు ఉండేటట్టు మళ్ళా సారు పేరుకు తెలంగాణ ఖజానాకున్న ఇలువకు తగ్గట్టుగా ఎంవి రమణారెడ్డి సారు రూపొందించిన ఈ భారీ అమరుల స్తూపాన్ని కట్టబోతున్నారు అన్నట్టు. 2.5 ఎకరాలల్లా సూపర్ గా కడతారట తెలంగాణ అమరుల స్మృతివనం పేరుతోని. మీటింగులు పెట్టుకునేటట్టు, అమరులను యాది చేసుకునేటట్టు, మీదికెక్కి చూస్తే హుస్సేన్ సాగర్ అందాలు అందంగా కనిపించేటట్టు ఓ కళాఖండంగా తయారు చేయబోతున్నారట. భూమి సర్కారదే కాబట్టి కట్టుబడికో 80 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్నారట. వచ్చే ఏటికల్లా అమరుల స్తూపం రెడీ చేయాలని ఆర్డర్ వేసిండట సీఎం సారు. సార్ అనుకున్నాడంటే అయ్యే తీరుతుంది గాని తెలంగాణ అమరవీరులను ఎన్ని తీర్ల యాద్ చేసుకున్నా తక్కువనే. ఆళ్లే లేకపోతే ఇప్పుడు తెలంగాణ ఉండేదా? కానీ కొత్త స్తూపంతోని కొత్త రూపంలో నివాళులు అందుకుంటారు ఇప్పటి సంది. అట్లని ఇన్ని రోజులు ఎందరో అమరవీరులను కండ్ల చూసుకున్న పాత స్తూపాన్ని కూడా చిన్నతనం చేయకుండా సార్లో అని అంటున్నారు 69 ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. ఓర్ని గి ముచ్చటిన్నారుల్లా. మోడీ సార్కు ట్రంప్ సార్కు దగ్గర పోలికలున్నాయట. బీజేపీ లీడర్లే అన్నారట. నీ చిత్రం పాడుగాను. మోడీ సార్ ఎక్కడ, ట్రంప్ సార్ ఎక్కడ చెప్పుర్రి. ట్రంప్ సార్ నోరంతా కంపే. అదే మన మోడీ సార్ ఎంత ఇంపుగా మాట్లాడతాడు. ట్రంప్ సార్ ఆడోళ్లతో అడ్డమైన డాన్స్లు వేస్తాడు. అదే మన మోడీ సారు ఉన్నింటామని కూడా దూరం పెట్టిండట. ఇక చెప్పనే వద్దు. ఆయననేమో బిజినెస్లు చేసి బంగ్లాలకు వెళ్ళి వచ్చిండు. మన సారు రైల్ స్టేషన్లో షాయం వచ్చిండు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని లెవ్వుల్లా. మీకు అసలు నోరు వస్తున్నదా అనయ్య ఇద్దరికి పోలికలు ఉంటాయని చెప్పేతానికి? అరే నేను అసలు ముచ్చట మర్చి ఏదేదో చెప్తున్నా. చూడురి వార్త చూడురి. మన మోడీ సారు అమెరికాలో ఉన్నాడు కదా. ఇప్పుడు మొదటి రోజు బయట ఆఫీసులలో ఆఫీసర్లతో మీటింగ్లు అయిపోగానే తెల్లారి ట్రంప్ సారు సంసారం చేస్తున్న తెల్ల బంగ్లాలో అడుగు పెట్టిండు మన ప్రధాని సారు. ముందుగాల పెద్ద ఆఫీసర్లతో కూర్చొని మాట్లాడుకున్నాక సపరేట్ గా పోయి కాసేపు మాట్లాడుకున్నారు 2 దేశాల పెద్ద మనుషులు. అగో ట్రంప్ సార్ ఇంటామే ఇటు దిక్కు కూర్చొని ఉన్నది. మోడీ సార్ కూడా వాళ్ళు ఇంటామని తీసుకుపోయి ఉంటేనా అటు పక్క ఇంకో కుర్చేసి ఆ మేడాన్ని కూడా కూర్చోబెట్టేది ఉండే. అదటి పెట్టుండ్రి గాని మోడీ సార్ ను చూస్తే ట్రంప్ సార్ కు మస్తు సంబరమైందట. Very incredible nation. During my campaign I pledged that if elected India would have a true friend in the White House. ఇన్నరా మీ దేశం మస్తు మంచిది, నువ్వు నిజమైన దోస్తు అని అన్నాడు ట్రంప్ సారు. అటెంక మోడీ సారు కూడా రాసుకొచ్చిన కాగితాల చిట్టి తీసుకొని చూసుకుంటా మాట్లాడింది హిందీలా. इसके लिए मैं हृदय से
आपका बहुत बहुत आभारी हूं। అయ్యో హిందీ అర్థం కాక స్పీచ్ అయిపోయిందని తెలియక సప్పట్లు కొట్టలేదు. మరి ఇంతగానం రాస్క పూస్క తిరిగిండ్రు గాని ఇండియన్స్ ను ఎల్లగొడతామని అన్నాడు కదా ట్రంప్ సారు. గా ముచ్చటేమన్నా మాట్లాడుకున్నారా అని ఎంత అడిగినా చెవిన పెట్టకుండా పోయిండ్రు ఇద్దరు పెద్ద మనుషులు. మరి ఏం చేసిండ్రో అమెరికాలో ఉండే మన దేశపోళ్ళ ముచ్చట గాని అన్ని ముచ్చట్లు అయిపోయినాక బంగుల బయటి దాకా ట్రంప్ సార్ వాళ్ళు ఇంటామని తీసుకొని మరి దర్వాజా దాకా తీసుకొని వచ్చి కావలిచ్చుకొని సాగదోలిండ్రు. అబ్బా ఎంత కండ్ల నిండుగున్నది. కానీ ఇంత పెద్ద సుట్టిరకం పోతున్నప్పుడు మోడీ సార్ ఇంటామే కూడా పక్క పొంటి ఉంటే ఎంత సంబరవాడు. వాళ్ళు ఇద్దరు మగవాళ్ళు మాట్లాడుకుంటా అంటే మెలానియా మేడంతో జశోదాబెన్ మేడం మాట్లాడుకుంటూ ఉండకపోవనా అని గుసగుసలు పెట్టుకుంటున్నారు. ట్రంప్ సార్ ఇంటామే వేసుకున్న 1,50,000 డ్రెస్సును నచ్చినోళ్ళు. दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. తెలంగాణ అంటే ఏంది? ఓ ధనిక రాష్ట్రం. రాష్ట్రం అంటే మట్టి కాదోయ్, రాష్ట్రం అంటే మంత్రులు కారోయ్, రాష్ట్రం అంటే మనుషులోయ్. అంటే ఏందన్నట్టు తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి దాంట్లో బతుకుతున్న నువ్వు నేను అవగా అవ్వ అందరికందరు ధనవంతులే. మరి ధనవంతుల రాష్ట్రంలో అన్ని రిచ్గా ఉండాలా వద్దా? షీపుగుంటే ఎంత షీపు పేరు. అందుకనే అన్ని రిచ్గా చేసుకుంటూ పోతున్నది సర్కార్. ధనిక రాష్ట్రం అని ఊకే కేసీఆర్ సార్ అన్నాడు కానీ ఇన్ని రోజులు ఇప్పటికా నుంచి ప్రతి ఒక్కరికి ఎరకైతుంది మనది ధనిక రాష్ట్రం అని. తెలంగాణ టాకీసులలో ఇప్పటికా నుంచి ప్రతి సినిమా బాహుబలి సినిమా కాబోతున్నదిలా అర్థం కాలేదా? సినిమా టికెట్ల రేట్లను పెంచింది సర్కారు. ధనిక రాష్ట్రంలో బీదోళ్ళు చూసినట్టు తక్కువ ధరకు సినిమా చూసుడు ఏందని ఏసీ టాకీసులో 70 రూపాయలు ఉన్న టికెట్ రేటును 120 రూపాయలకు పెంచింది హైదరాబాద్లో. ఇక కడమ మున్సిపాలిటీలలో 80 రూపాయలు, ఏదా నూళ్ళ పొంటి ఉన్న టాకీసులు అయితే 70 రూపాయలకు పెరిగింది రేటు. ఇక అన్నిటికంటే తక్కువ నేల టికెట్ అని అంటారు కదా, దాని రేటు కూడా నేల మీద ఉంటే రాష్ట్రానికి ఎంత నామూష్ అని సీటు నేల మీద ఉన్నా మన ఇల్వకు తగ్గట్టు టికెట్ రేటు మాత్రం బాల్కనీకి పట్టుకపోయి కూర్చోబెట్టిర్రు. అంటే టికెట్ కొన్న ప్రతి ఒక్కరు నేను రిచ్ ఫెలోను కాబట్టే రిచ్ టికెట్ కొనుక్కున్నానని ఫీల్ అయ్యేటట్టు చేసిరా అన్నట్టు. ఇవే కాదు, టాకీస్ ఏమన్నా సుందరంగా చేస్తున్నామనే పేరుతోని ఇంకో 7 రూపాయల దాకా పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. ఇక ఊకుంటారా? ఏదో పేరు చెప్పి ఆ 7 రూపాయలు కూడా మన టికెట్కు తగినట్టే అనుకోరాదురి. కానీ ఇప్పటికే సర్కార్ చెప్పిన దానికంటే ఎక్కువ రేట్లకు టికెట్ అమ్ముతున్నారన్న పంచాదులు ఊకే నడుస్తూనే ఉండే. ఇప్పుడు సర్కారే రేట్లను పెంచితే ఇక టాకీస్లో ఎన్ని తలిగేయాలి కదా. అయినా ఈ రేట్లో లెక్క నా చెప్పుర్రి, ఏ కొత్త సినిమా వచ్చినా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకునే బట్టిరి. 1000-2000 పెట్టి కూడా కొనుక్కునే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇట్లా పెంచుతున్నారు. ఏ ఫ్యాన్స్ కానోళ్ళు టీవీలో సినిమా వచ్చేదాకా ఆగితే అయిపోయా. ఈ కాలంలో ఇల్లంతా కలిసిపోయి సినిమా చూసే పరిస్థితి లేదు కాబట్టి టీవీనే టాకీస్ అనుకుంటే అయిపోతుంది కదా. మరి రిచ్ స్టేట్లో రిచ్గా బతకాలంటే మన ఇంట్లో మనం సినిమా చూసుడు కంటే ఎక్కువే ఉన్నది చెప్పు. దేవుని గుళ్ళే లైన్ కట్టి ముంగటున్నోళ్ళ మీద ఇసుక్కుంటా దేవుని దగ్గర పోయిన తర్వాత దేవుడా నేను మంచిగా ఉండాలి, మస్తు కమాయించాలి, నాకు లాభం వస్తే నిన్నేం తక్కువ చూపు చూడని తీ దేవుడా, 11 రూపాయలు నీకు గల్లలేస్తా అనుకున్నాయని అనుకున్నట్టు జరిగితే నా పోరాన్ని ఎదోలుకొని వచ్చి గుండు కొట్టిస్తా అని బొచ్చడు మొక్కుకుంటాం కదా. గిట్లా మనసులో అంటే ఆపతున్నది కాబట్టి దేవుళ్ళకు మొక్కినాం. మరి దేవుళ్ళకు ఆపత వచ్చినప్పుడు ఏ భక్తులు పోయి ఆదుకుంటారో చెప్పురోళ్ళ. దేవుళ్ళ కాపతేంది అని అనుకుంటుర్రా? అయితే నాతో ట్రారీ కుక్కట్పల్లి తోలుకోవతా. వష్ని పాడుగాను భక్తి మరీ ఎక్కువైనా దేవుళ్ళకే తిప్పలొచ్చి పడుతుంది. అందరి కోరికలు తీర్చే దేవుడు గుడిలో దొంగతనం చేయాలన్న నా కోరికను ఎందుకు తీర్చాడు అనుకున్నాడో ఏందో భక్త శోరుడు. ఆయనతో స్వామివారు గాఢ నిద్రలున్న టైంలో వచ్చి ఉండి ఇక్కి కన్నం పెట్టిపోయిండు. సాములవారి పంచలోహ విగ్రహం గుడిలుంటే మొక్కేదాందుకు ఊకే రావాల్సి వస్తున్నదని ఊడవిక్కొని పోయిండు. మల్లికార్జున స్వామి గుడిలో యజ్ఞం లేకుండా వచ్చిన కార్యం ఒడ్డెక్కినాక అదే తొవ్వలున్న ఎంకన్న గుడిని కూడా చూపు చూసుకొని గోవిందా గోవిందా అని స్వామి వారికి పంగనామాలు పెట్టిపోయిండు. అందరిని నిలువు దోపిడి అడిగే ఎంకన్న స్వామిని నిలువు దోపిడి చేసుకుని వెళ్ళిండ్రు అనుకోరాదుండ్రి. గుళ్ళు మళ్ళా ఎక్కడో దూరం షాటుగా కూడా లేవు. పోలీస్ స్టేషన్ కు పిలుస్తే ఓయ్ అనే అంత దూరంలోనే ఉన్నాయి. అయితే దొంగలేవోలో గాని దేవుళ్ళకు అపరభక్తులు ఉన్నట్టున్నారు కదా. రాత్రి దొంగతనం చేస్తే తెల్లార అయ్యగారు వచ్చావాక అయ్యేంత వరకు కోఆపరేట్ చేసిందంటే వాళ్ళ భక్తికి మెచ్చి వరం ఇచ్చినట్టే కదా దేవుడు. అగో అయ్యగారిని అడుగుదాం, ఇదే గుళ్ళే ముచ్చటగా ఎన్నో దొంగతనం అయ్యగారు.
ఇది మూడోసారి మా గుళ్ళ దేవాలయం చోరీ జరగడం. అది ఇన్నరా, ఇదే గుళ్ళె ముచ్చటగా 3వ సారట దొంగతనం. 3 సార్ల దొంగతనం చేసి మోక్ష ప్రాప్తి పొందినట్టున్నాడు భక్త శోరోమనుడు. కానీ సాములు ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారు, ఏడపోయి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అయ్యా దేవుళ్ళు పోలీసుల పని చూసుకుంటారు కానీ భక్తుల కానుకలను కాపాడే బాధ్యత మీరే తీసుకోవాలి స్వామి. మరి ఇదేం పరిచో గానీ అర్థం కాక అడుగుతున్నాము, తప్పుంటే మన్నించుండ్రయ్యా. సచ్చిదానంద ఈ సర్వం గోవింద, ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద గోవింద. మన జోర్దారు వార్తల్లా ఒక చిన్న బ్రేక్. మీ రైలు ప్రయాణంలో మీకు టైంపాస్ అయితలేదా? ఫేస్బుక్ వాట్సాప్లు గెలికినా బోర్ కొడుతూనే ఉన్నదా? నిద్ర పడుతుందని బుక్కులు నమిలి పడేసినా లాభం ఉంటలేదా? అయితే ఓ పని చేయండి, ఎవరన్నా కొత్తోళ్ళని పరిచయం చేసుకోర్రి, వాళ్ళు ఇచ్చేటి తినుర్రి, తాగేటి తాగుర్రి, కమ్మగా నిద్రపోతారు. అసలు మీరు ప్రయాణం చేసినట్టే మీకు తెలియదు. ఇగో గీళ్ళకు బోర్ కొడితే గట్లనే వేసిర్రట. దొంగలున్నారు జాగ్రత్త, అపరిచితులు ఇచ్చిన తినుబండరాలను తినరాదు. దొంగలున్నారు జాగ్రత్త, మీ చుట్టూ ఉన్న అనుమానిత వస్తువులకు దగ్గరగా జరిగి దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ కొట్టుర్రి అని చెవులకు తూట్లు పడేటట్టు మైకుల్లో మొత్తుకుంటారు. ఆ ఈనేటోళ్ళు ఎవరు, ఈయనకనే గిసోంటి కథలు అవుతుంటాయి. ఇంతకు ముచ్చటేందంటే హైదరాబాద్కి వెళ్ళి యశ్వంత్పూర్ ట్రైన్ లా ఎవరో 2 బట్టెవాజుగాళ్ళు వచ్చి రైలు ఎక్కిర్రట. కూల్ డ్రింక్స్ తాక్కుంటా పక్క పంట ఉన్న వాళ్ళకు తాగుండ్రి తమ్మి, అరే ఇయ్యాల రేపు మనిషి నమ్మకుంటే మనం మనుషులమేనా అని చెప్పి మనిషికో 2 బుక్కలు తాగిపిచ్చిర్రట. 6 సోయి తప్పి బజ్జున్న వాళ్ళే బ్యాగులు జేబులు చదువుకొని సల్లగా అవలబడ్డారు. తెలివచ్చినాక అది ఏరుకొని చూస్తే నోర్లు తెర్రబట్టొర్రిర్రు. కాసిపేట కాడ రైలు ఆపి 6 దావఖానకేసుకొని పోయిర్రు. అది కథ. అందుకే రైల్లో పోతా అంటే ముచ్చట్లకు మూతులు చాపి ఇస్తినమ్మ పులిహోర, పుచ్చుకుంటున్నమ్మ పూరీలు అని పుక్కడే ఎక్స్చేంజులు చేసుకుంటే ఇగో గిట్లనే ఎక్కేడ్చే కథ అవుతుంది. రిజర్వేషన్ భోగిలకు రారు అనుకునేరు. దొంగోళ్ళు మీకంటే ముందే మీ సొమ్ముల మీద రిజర్వ్ చేసుకొని ఉంటారు. కాబట్టి జర ప్రయాణంలో పైలంగా ఉండాలి. దేశమంతా ఒక్కటే పన్ను అనే ముచ్చట ఇనేతందుకు మంచిగానే ఉన్నది కానీ బక్కసక్కడి దందాలు చేసేటోళ్ళ ముచ్చట అధ్వానంగా ఉన్నదిలా. లీడర్ లాంటి మోడీ సార్ మీద ఉన్న మేర్వాతోని సై అంటే సై అన్నారు కానీ ఇగో వీళ్ళ పరిస్థితి చూడు ఎట్లున్నదో. ఇన్నారా ఇల్లంతా మన 2 రాష్ట్రాలలో బట్టల దందా చేసే అన్నలు. సెంట్రల్ సర్కారు వచ్చే నెల 1 కాంచి అమలు చేస్తున్న జిఎస్టీని వద్దంటే వద్దంటున్నారు. ఎందుకే అన్న, ఏమైతున్నది జిఎస్టీ తోని? ప్రొడక్షన్ సెంటర్ లో మాత్రమే ట్యాక్స్ ఉండేదండి. ఇవాళ మల్టిపుల్ లెవెల్, ఆల్ లెవెల్స్ లో ప్రొడక్షన్ సెంటర్ లో, మిల్ ప్రాసెస్ లో, మెగా హోల్సేలర్ దగ్గర, తర్వాత రీటైల్ షోరూమ్ వాళ్ళ దగ్గర, కన్జ్యూమర్ దగ్గర వసూలు చేసే పరిస్థితి వచ్చింది ట్యాక్స్. ఈ విధంగా అన్ని లెవెల్స్ లో అందరినీ ఇబ్బంది పెట్టే ఈ జిఎస్టీ విధానం. వీళ్ళు షాన్నొద్దుల కానుంచే మన 2 రాష్ట్రాలలో లొల్లి వేస్తున్నారు గాని లీడర్లు చూసి చూడనట్టే ఉంటున్నారు. మోడీ సారుతోని బంధం బలమైన కాంచి అస్సలకే బట్టా పొట్ట కోసం తన్లాడే బక్కజీవులు సార్లు. వీళ్ళ షాపులకు కార్లేసుకొని పెద్ద పెద్ద బండ్లేసుకొని వచ్చేటోళ్ళు లేరు. మీరే ఏమన్నా దయదలిస్తారా అంటే బట్టలు అమ్ముకునేటోళ్ళకింత మేలు చేసినోళ్ళు అవుతారు సార్లు. ఈ నడుమ మా మంగళక్క బాగా పని ఎగ్గొడుతుంది. ఇవాళ ఏదో ఒక వార్త తేవాల్సిందే అని గట్టిగానే చెప్పిన దానికి. నిన్న ఫోన్ చేసి చెప్పినా కానీ మరి ఇవాళ ఏం తెచ్చిందో ఏందో అరుచుకున్నావా? పోయమ్మనే ఏమైంది, దీనికి గట్లూరుకు వస్తుంది? ఓ అక్క ఏమైంది? ఓసే అక్క ఏమైంది, ఎవరెంట పడ్డరే గట్లూరుకు వచ్చినవు? ఒసే కొబ్బరి పీస్ ఎంటకల నానా కుక్కనెల్లో కొట్టినట్టు గట్ల చూకట్లే అంటున్నావేందే పోరి? చెప్తున్నా కట్టది ఒక్కటి జరిస్తే దెబ్బకు నడుమొక్కలు ఇరగాలి ఏమనుకుంటున్నావా? ఒసే 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 కుక్క బిస్కెట్లు కొనేతందుకు పోయితే ఎసు చూడొచ్చా అని అడిగే ముఖం దానా? ఒసే ఎక్కడ నేనే గాని ఏందమ్మా గట్లూరుకు వస్తున్నావు? కుక్కకి నెంబడబడ్డరా ఏంది? నవ్వులాటలు ఎక్కువ నీకు నత్తతో మూతిదానా? మరి లేకపోతే ఏందే అంత పిసపిస వేస్తున్నావు? నాకు కుక్కల భయం వచ్చిందే. కన్నా మారకు దక్కుతారు
ముందే. కుక్కలకు భయం ఏందే? గ్రామ సింహాలకే పెద్ద సింహం అసోంటి దానివి నువ్వు. ఏదో ప్రేమ కొద్ది అంటున్నావు గానీ అంత లేదు నాకు. గ్రామ సింహం అంటే ఏందో తెలియనట్టున్నది దీనికి. అయ్యో గంతే సుజ్జి, మా గల్లీలో ఎన్ని కుక్కలు ఉన్నాయో ఎరికేనానే నీకు? ఆఫీస్కి వెళ్ళి ఇంటికి పోవాలంటే గజ్జ 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 వణుకొస్తున్నది నాకు. ఆఫ్టర్ ఆల్ కుక్కలకు భయపడుడేందే నువ్వు? ఏంది కుక్క ఆఫ్టర్ ఆలా? చీకటి పడ్డాక ఎవరింటి కాళ్ళు పోయేతందుకు కూడా వణికించే కుక్కలు నీకు ఆఫ్టర్ అలానే? కోష్ని అవ్వో ఇడిచిపెడతా లెక్కలు కూడా చెప్పేటట్టున్నది కదా. చెప్పేటట్టు కాదే కొంగ కాళ్ళదానా, బరాబ్బర్ చెప్తా. హైదరాబాద్ 10 ఏళ్ల కిందట ఉన్న కుక్కల సంఖ్య 1,50,000. 2017 నాటికి 6,97,000 అయింది. ఏడాదికి 10 కోట్ల ఖర్చు, 80,000 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. అయినా ఈ కుక్క పిల్లలు ఎందుకు ఇంత గనం పుడుతున్నాయో అర్థమై పాడైతలేదు నాకు. కుక్క అక్క బట్టది మారుద్దే. ఇప్పుడు చెప్పే కుక్క ఆఫ్ట్రాలా? కాదే అక్క కాదు. నిన్ననే ఓ పిల్లగానికి ఓ కుక్క 100 సార్లు కరిచి పానం తీసుకున్నదే. ఎన్నాళ్ళు ఇంకెంతమంది బలి కావాలి? చర్యలు తీసుకోకుంటే తప్పదు భారీ మూల్యం. మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టే? ఇది పిసదా తెలివిగలదో అర్థమైతే నాకైతే. ఆఫీసర్లు ఏం చేస్తారే, సరిగ్గా నెల రాగానే అకౌంట్లో పడ్డ జీతం తీసుకుంటారు. ఇంకేం చేయమంటావు వాళ్ళను? ఇది కాకుండా మరి జీహెచ్ఎంసీ మేయర్ సాబు, కమిషనర్ సార్లు ఏం చేస్తున్నట్టు? కుక్కలు మంది మీద వాడి కరిచినాక చర్యలు తీసుకుంటారే. జనార్దన ఆఫీసర్లు అయ్యా లీడర్లు, దొంగలు పడ్డం 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు కుక్కలు ఊళ్ళ మీద పడి మంది పిక్కలు విక్క తిన్న తర్వాత ఎన్ని చర్యలు తీసుకుంటే ఏం లాభం ఉంటుంది చెప్పుర్రి? అసలుకే వానకాలము, ఎర్రిలేసిన కుక్కలను దొరకబట్టి జరంత పబ్లిక్ ప్రాణాలను కాపాడుర్రి సార్లు. తర్వాత ఎన్ని చేసినా ఏం ఫాయిదా ఉండదు. మరి గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ రేపటి వార్తలు కలుసుకుందాము. అంతవరకు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.